డాక్యుమెంట్స్ పెట్టేస్తుంటారు, తర్వాత గవ్వలు పెట్టేస్తుంటారు, తర్వాత ఏవేవో వస్తువులు పెట్టేస్తుంటారు, బట్టలు పెట్టేస్తుంటారు. ఇంకా అది స్టోర్ రూమే. నెక్స్ట్ స్టోర్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు బీరువా అని చెప్పచ్చు. దానివల్ల ఏమవుతుందంటే నాటి నుంచి నేటి వరకు అఫ్కోర్స్ ఎన్ని విల్లాలు వచ్చినా ఎంత వచ్చినా మనకనే ఒక తెల్లా పెట్టెను, ఒక మనకనే ఒక బీరువానో, ముఖ్యంగా ఆడవాళ్ళకి పోపులు పెట్టె కాకుండా ఖచ్చితంగా ఉంటుంది. సో అది లక్ష్మితో సమానం ఒక రకంగా బీరువా అంటే. ఏ పక్కన ఉండాలి, అందులో ఏమేమి పెట్టాలి, అసలు ఏమేమి పెట్టకూడదు బీరువాలో. అంటే బీరువా అనేది లక్ష్మీప్రదము, లక్ష్మీ అమ్మవారు నివసించే స్థానము. అవును. అయితే ఈ మీరన్నట్టు చేసే పనులు, చేయకూడని పనులు కూడా చెప్పుకుందాము. ఈ బీరువా అసలు ప్లేస్ చేయవలసింది ఎక్కడంటే సౌత్ వెస్ట్ కార్నర్, అంటే నైరుతి మూల బీరువాని పెట్టాలి. దాని వీపు భాగము నైరుతిలో ఉండాలి. మనం తెరిచేటప్పుడు అది ఉత్తరం వైపు చూడాలి. ఈ ప్లేస్లో దాన్ని అరేంజ్ చేయాలి. ఉత్తరం ఎందుకు చూడాలి అంటే మనం తీసేటప్పుడు ఆ ఉత్తరం వైపు కుబేరుడు లక్ష్మీ స్థానం కాబట్టి ఆ రేసు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న ఆ లాకరో లేకపోతే ఏదో ఉంటుంది కదా, అవి ఎక్కువ అవుతాయి, అంటే మల్టిపుల్ అవుతాయి అని చెప్పి ఆ వైపు పెట్టుకుంటారు. సౌత్ వెస్ట్ దక్షిణం వైపు పెడతారు ఇంటి నైరుతిలో. బీరువా లోపల లాకర్లో అది రెండో స్టోర్ రూమ్ కింద చేస్తారు. రెండో స్టోర్ రూమ్ అంటే ఎందుకు చెప్పాను అంటే, ఎవరు ఏది చెప్పినా తీసుకెళ్ళి అందులో పెట్టేస్తుంటారు. డాక్యుమెంట్స్ పెట్టేస్తుంటారు, తర్వాత గవ్వలు పెట్టేస్తుంటారు, తర్వాత ఏవేవో వస్తువులు పెట్టేస్తుంటారు, బట్టలు పెట్టేస్తుంటారు. ఇంకా అది స్టోర్ రూమే. నెక్స్ట్ స్టోర్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు బీరువా అని చెప్పచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు అయిపోవడము, అప్పులు పాలైపోవడము అవుతుంది. బీరువా ఎప్పుడు ఖాళీ అంటే ఇన్ ద సెన్స్ ఏమీ లేదని కాదు, ఏ వస్తువులు ఉండాలో ఆ వస్తువులే పెట్టాలి. అందులో ఉండే వస్తువుల లిస్టు చెప్పేస్తాను, అవి మాత్రమే ఉంచండి, మిగతావి తీసి పారేయండి.